నమో తెస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్దస్స. ఈరోజు మనం దీర్ఘనికాయలో అగ్గన్య సూత్రం గురించి చెప్పుకుందాం. అగ్గన్య అంటే అగ్గ అంటే పెద్ద అని అర్థం, అన్య అంటే జ్ఞానం అని అర్థం. ఇది హయ్యెస్ట్ నాలెడ్జ్ అని అర్థం అన్నమాట. అగ్గన్య అంటే భగవానుడు శ్రావస్తిలో మిగారామాత దానం చేసినటువంటి విహారంలో అంటే పుబ్బారామంలో ఉన్నప్పుడు భగవానుడికి ఇంకా భగవానుని వద్ద భిక్షు దీక్ష తీసుకొని అంటే భిక్షు దీక్ష కోసం శిక్షణ పొందుతూ ఉన్న బ్రాహ్మణ యువకులు వాసిష్ఠ ఇంకా భారద్వాజులకి నడుమ జరిగిన సంభాషణ ఇది. భిక్షు దీక్ష కోసం శిక్షణ తీసుకుంటున్న వాళ్ళంటే వాళ్ళు శ్రామణీరులు అని చెప్పవచ్చు. ఇందులో భగవానుడు ముఖ్యంగా 4 వర్ణాల్లో బ్రాహ్మణుడు ఎక్కువ, తక్కిన వారు తక్కువ అనే వాదాన్ని సహేతుకంగా ఖండించి మొదట వర్ణాలు ఎలా పుట్టాయో తెలుపుతూ ఆ ఆదిమ కాలం నాటి కథనంతా కూడా చెప్పాడు. కులంతో కాక గుణంతోనే శ్రేష్టత్వం కలుగుతుందని, విద్య ఆచరణ సంపన్నుడే దేవ మానవుల్లో శ్రేష్ఠుడని భగవానుడు చెప్తాడు. ఈ సూత్రం ఇలా మొదలవుతుంది. నేను ఇలా విన్నాను అని. ఒక సమయంలో భగవానుడు శ్రావస్తిలో విశాఖమాత ప్రాసాదం అయినటువంటి పుబ్బారామంలో ఉంటున్నాడు. అటువంటి సమయంలో వాసెట్ట భారద్వాజులు భిక్షువులు కావాలనే కోరికతో భిక్షువులతో ఉంటూ నియమాలను పాటిస్తున్నారు. అప్పుడు భగవానుడు సాయంత్రం సమయంలో ఏకాంతం నుండి లేచి మేడపై నుండి దిగి ప్రాసాదం నీడలో అంటే ఆ విహారం ఏదైతే ఆవరణం ఉందో ఆ నీడలో ఆరు బయట పచారు చేస్తున్నాడు, అంటే వాకింగ్ చేస్తున్నాడు. భగవానుడు సాయంత్రం సమయంలో ఏకాంతం నుండి లేచి మేడపై నుండి దిగి ప్రాసాదం నీడలో ఆరు బయట పచారు చేయడం ఈ వాసిష్ఠుడు చూశాడు. చూసి భారద్వాజుని పిలిచి, ఆయుష్మాన్ భారద్వాజ, భగవానుడు సాయంత్రం సమయంలో ఏకాంతం నుండి లేచి మేడపై నుండి దిగి ప్రాసాదం నీడలో ఆరు బయట పచారు చేస్తున్నారు. భారద్వాజ, రా భగవానుని వద్దకు పోదాము. కనీసం మనం భగవానుని వద్ద ధార్మిక ప్రవచనాన్ని వినవచ్చు అని వాసిష్ఠుడు అంటాడు భారద్వాజుడితోటి. అలాగే ఆయుష్మాన్ అని భారద్వాజుడు వాసిష్ఠుడికి బదులు పలికాడు. అప్పట్లో ఒకరినొకరు పిలుచుకునేటప్పుడు ఆయుష్మాన్ అని పిలుచుకునేవారు. అప్పుడు ఈ వాసిష్ఠ భారద్వాజులు భగవానుడిని సమీపించి భగవానుడికి నమస్కరించి, భగవానుడు నడుస్తూ ఉంటే భగవానుడిని అనుసరించి నడవసాగారు. అప్పుడు భగవానుడు వాసిష్ఠుడిని సంబోధించి ఇలా అంటాడు, వాసిష్ఠ, మీరు బ్రాహ్మణ జాతి వారై బ్రాహ్మణ కులీనులై బ్రాహ్మణ కులం నుండి లేకుంటే బ్రాహ్మణ కుటుంబం నుండి ఇంటిని వదిలి అనగారికులుగా ప్రవర్తిస్తే వాసిష్ఠ, బ్రాహ్మణులు మిమ్మల్ని నిందించరా, అవమానకరంగా మాట్లాడరా అని భగవానుడు ఈ వాసిష్ఠుడిని అడుగుతాడు. పాలిలో కులం అంటారు, తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేసినప్పుడు అది కుటుంబం అని అర్థం అన్నమాట. బంతే బ్రాహ్మణులు మమ్మలను అంతా ఇంత కాదు, చాలా ఎక్కువగా నిందిస్తారు, అవమానకరంగా మాట్లాడతారు. అయితే వాసిష్ఠ, బ్రాహ్మణులు అంతా ఇంత అని కాకుండా చాలా ఎక్కువగా నిందిస్తూ అవమానకరంగా ఎలా మాట్లాడతారో కొంచెం నాకు చెప్పు అని భగవానుడు అంటాడు. బంతే బ్రాహ్మణులు ఇలా అంటారు, బ్రాహ్మణులు శ్రేష్టవర్ణులు, ఇతరులు హీనవర్ణులు, బ్రాహ్మణులు తెల్లని వారు, ఇతర వర్ణాల వారు నల్లని వారు,
బ్రాహ్మణులు పరిశుద్ధులు, ఇతరులు కాదు. బ్రాహ్మణులు బ్రహ్మ ముఖం నుండి పుట్టినవారు, బ్రహ్మచే నిర్మింపబడినవారు, బ్రహ్మ బంధువులు. మీరు శ్రేష్ఠ వర్ణాన్ని కాదని బ్రహ్మ పాదాల నుండి పుట్టిన ఆ ముండకులతో, సమనొక్కులతో, ఇంకా నల్లని వారితో, హీన వర్ణాలతో ఉంటారా అని మమ్మల్ని అంటారు. ఇలా మీరు శ్రేష్ఠ వర్ణాన్ని కాదని బ్రహ్మ పాదాల నుండి పుట్టిన ఆ ముండకులతోటి, సమనకులతోటి నల్లని వారితో, హీన వర్ణములతో ఉండడం మంచిది కాదు, తగినది కాదు అని ఇలా బంతే బ్రాహ్మణులు మమ్మలను అంతా ఇంత కాదు, చాలా ఎక్కువగా నిందిస్తారు, అవమానకరంగా మాట్లాడతారు అని ఈ వాసెట్టడు భగవానుడితో అంటాడు. అప్పుడు భగవానుడు అంటాడు, వాసెట్ట, ఈ బ్రాహ్మణులు పురాణాన్ని మర్చిపోయి బ్రాహ్మణులు శ్రేష్ఠ వర్ణులు, ఇతరులు హీనవర్ణులు, బ్రాహ్మణులు తెల్లని వారు, ఇతర వర్ణాల వాళ్ళు నల్లని వారు, బ్రాహ్మణులు పరిశుద్ధులు, ఇతరులు కాదు, బ్రాహ్మణులు బ్రహ్మ ముఖం నుండి పుట్టిన వాళ్ళు, బ్రహ్మచే నిర్మింపబడిన వారు, బ్రహ్మ బంధువులు అంటూ ఉంటారు. కానీ వాసెట్ట, ఈ బ్రాహ్మణుల భార్యలు కూడా ఋతుమతులై గర్భవతులై కానీ పాలు ఇవ్వడం కనిపిస్తూనే ఉంది కదా. అందరి వలనే యోని నుండే పుట్టినవారు. బ్రాహ్మణులు శ్రేష్ఠవర్ణులు, ఇతరులు హీనవర్ణులు, బ్రాహ్మణులు తెల్లని వారు, ఇతరుల వర్ణాల వాళ్ళు నల్లని వారు, బ్రాహ్మణులు పరిశుద్ధులు, ఇతరులు కాదు, బ్రాహ్మణులు బ్రహ్మ ముఖం నుండి పుట్టినవారు, బ్రహ్మచే నిర్మింపబడినవారు, బ్రహ్మ బంధువులు అంటూ బ్రహ్మను గురించే తప్పుగా మాట్లాడుతున్నారు, అబద్ధం మాట్లాడుతున్నారు, చాలా అపుణ్యాన్ని కలగ చేసుకుంటున్నారు ఆ బ్రాహ్మణులు అని భగవానుడు ఆ వాసెట్టుతోటి అంటాడు. ఈ 4 వర్ణాల శుద్ధి అనేది ఎలా మొదలైంది అనేది భగవానుడు చెప్తాడు. వాసెట్ట క్షత్రియ, బ్రాహ్మణ, వైశ్య ఇంకా శూద్ర అని వర్ణాలు 4. వాసెట్ట, ఇక్కడ కొందరు క్షత్రియులు ప్రాణులను చంపేవారు, ఇవ్వని దాన్ని తీసుకునేవారు, వ్యభిచారులు, అబద్ధాలు మాట్లాడేవారు, చాడీలు చెప్పేవారు, కఠినపు మాటలు మాట్లాడేవారు, లోపులు, ఇంకా ద్రోహచిత్తులు, మిథ్యా దృష్టి కలవారుగా ఉంటారు. వాసెట్ట, అకుశలాలు అకుశలమని భావింపబడేవి, దోషంతో కూడినవి భావించబడేవి, అంటే ఈ దోషంతో ఉన్నవని భావింపబడేవి, ఆచరింపదగని వానిని అంటే తగనివటువంటివన్నీ భావింపబడేవి, అనర్యమైనవి అని భావింపబడేవి, నల్లని ఫలితాలని ఇచ్చేవి. ఏంటి? ఈ శీలాలను తప్పడం, ఇంకా విఘ్నులచే నిందింపబడేవి అయిన ధర్మాలు కల కొందరు క్షత్రియులు కనిపిస్తారు. వాసెట్ట, కొందరు బ్రాహ్మణులు కూడా అలా కనిపిస్తారు. వాసెట్ట, కొందరు వైశ్యులు కూడా ఇలాగే ఈ శీలాలను తప్పుతూ, ఇంకా వాసెట్ట కొందరు శూద్రులు కూడా ప్రాణులను చంపేవారు, ఇవ్వని దాన్ని తీసుకునేవారు, అంటే దొంగతనం చేసేవారు, వ్యభిచారులు, అబద్ధాలు మాట్లాడేవారు, చాడీలు చెప్పేవారు, కఠినపు మాటలు మాట్లాడేవాళ్ళు, లోబులు, ద్రోహచిత్తులు, మిథ్యా దృష్టి కలవారుగా ఉంటారు. వాసెట్ట, అకుశలాలు అకుశలమని భావింపబడేవి, దోషంతో కూడినవని భావింపబడేవి, ఆచరింపదగనవని భావింపబడేవి, అనర్యమని భావింపబడేవి, నల్లని ఫలితాలను ఇచ్చేవి, విఘ్నులచే నిందింపబడేవి అయిన ధర్మాలు కల కొందరు శూద్రులు కూడా మనకి కనిపిస్తూ ఉంటారు. వాసెట్ట, ప్రాణిహత్యను విరమించుకున్న, ఇవ్వని దాన్ని తీసుకోవడం మానుకున్న, మిథ్యాచారాన్ని మానుకున్న, అంటే వ్యభిచారాన్ని మానుకున్న, అబద్ధాలను మానుకున్న, చాడీలను మానుకున్న, కఠినపు మాటలను మానుకున్నటువంటి, వదరబోతుతనాన్ని మానుకున్న, లోభం లేనటువంటి,
ద్రోహం లేనటువంటి సమ్యక్ దృష్టిని కలిగిన క్షత్రియులు. ఇంకా వాసెట్ట కుశలాలు అని భావింపబడేవి. కుశలాలు అంటే పుణ్యకర్మలని కుశల కర్మలు అంటారు. ఇంకా దోషం లేనివని భావింపబడేవి. ఆచరించదగినవి అని భావింపబడేవి. అరియమైనవి అంటే ఉత్తమమైన శ్రేష్టమైనవి అని అర్థం. అటువంటివిగా భావింపబడేవి. ఇంకా తెల్లనివి అని భావింపబడేవి. ఈ ధర్మాలు కల క్షత్రియులు కూడా కొందరు కనిపిస్తారు. అలాగే కొందరు బ్రాహ్మణులు కూడా, కొందరు వైశ్యులు కూడా, వాసెట్ట శూద్రులు కూడా ప్రాణహత్యను విరమించుకొని, ఇంకా మిగతా విషయాలను కూడా విరమించుకొని ఆ కుశలమని భావింపబడేవి. ఇంకా దోషం లేనివని భావింపబడేవి. ఆచరింపతగినవని భావింపబడేవి. అరియమైనవి అని భావింపబడేవి. తెల్లని ఫలితాన్ని ఇచ్చేవి. తెల్లనివి అంటే ఇక్కడ పాపకర్మలను వదిలిపెట్టి పుణ్యకర్మలను పాటించడం అని అర్థం. ఇక విఘ్నులచే ప్రశంసించబడేవి అయిన ధర్మాలు కల కొందరు శూద్రులు కూడా కనిపిస్తారు. అంటే కొందరు ఈ 4 వర్ణాలలో వేటిల్లో ఉన్నా కానీ ఇలా శీలాలను తప్పి ఉండేవాళ్ళు ఉంటారు. ఇలా 4 వర్ణాలలో వేటిల్లో ఉన్నా కానీ శీలాలను పాటించే వాళ్ళు కనపడతారు అని భగవానుడు చెప్తున్నాడు. ఇంకా వాసెట్ట ఈ 4 వర్ణాలలో నల్లని, తెల్లని, విఘ్నులు ప్రశంసించే ఈ 2 ధర్మాలలో ఉండేవారు ఉండగా బ్రాహ్మణులు ఇలా ఎందుకంటారు? బ్రాహ్మణులే శ్రేష్ఠ వర్ణులు, ఇతరులు హీనవర్ణులు. బ్రాహ్మణులే తెల్లని వర్ణం కలవారు, ఇతరులు నల్లని వర్ణం కలవారు. బ్రాహ్మణులే పరిశుద్ధులు, ఇతరులు కాదు. బ్రాహ్మణులే బ్రహ్మ నోటి నుండి ముఖం నుండి పుట్టినవారు, బ్రహ్మకు పుట్టినవారు, బ్రహ్మచే నిర్మింపబడినవారు, బ్రహ్మ బంధువులు అని ఎలా అంటారు? దానిని విఘ్నులు ఆమోదించరు. అంటే జ్ఞానులు ఆమోదించరు ఇటువంటి మాటలని. అందుకు కారణమేమి? 4 వర్ణాల నుండి కూడా చిత్తమలినాలు నశించి కృతాకృతుడై చేయవలసిన దానిని చేసి బరువును తెంచుకొని సదార్థాన్ని చేరుకొని, అంటే అర్హంత స్థితిని చేరుకొని, లేదంటే మార్గఫలాలను పొంది భవబంధాలు క్షీణించి సరైన జ్ఞానంతో విముక్తుడైన వాడు ధర్మం ప్రకారం చెప్పాలి అంటే అధర్మంతో కాదు శ్రేష్ఠుడు. వాసెట్ట ఈ జన్మలో కానీ ఆ తర్వాత కానీ ధర్మమే శ్రేష్టమైనది. దీనిని బట్టి వాసెట్ట ఈ జన్మలో కానీ తర్వాత కానీ ధర్మమే శ్రేష్టమైనదని తెలుసుకోవాలి. వాసెట్ట కోసలరాజు ప్రసన్నజితుడికి శాక్య వంశంలో పుట్టిన శ్రమణ గౌతముడు ప్రవచించాడని తెలుసు. ఇంకా వాసెట్ట శాక్యులు కోశలరాజు ప్రసన్నజిత్తుడి ఆధీనంలో ఉన్నారు. వాసెట్ట మీరు కోశలరాజు ప్రసన్నజిత్తుడి ఎదుటకు వచ్చినప్పుడు అతనికి నమస్కరిస్తారు, లేచి నిలబడతారు, చేతులు జోడిస్తారు, గౌరవిస్తారు. వాసెట్ట ఎదుటకు వచ్చినప్పుడు ఏ కోశలరాజు ప్రసన్నజిత్తుడు శాక్య ప్రజలచే నమస్కరింపబడతాడు, ఎవని ముందు శాక్య ప్రజలు లేచి నిలబడతారు, చేతులు జోడిస్తారు, గౌరవిస్తారో ఆ కోశలరాజు తథాగతుని ముందుకి, అంటే బుద్ధుని ముందుకి వచ్చినప్పుడు ఈ శ్రమణ గౌతముడు ఉత్తమ కులంలో పుట్టినవాడు, నేను హీన కులంలో పుట్టినవాడను. శ్రమణ గౌతముడు బలవంతుడు, నేను బలహీనుడను. శ్రమణ గౌతముడు సుందరుడు, నేను అనాకార్యని. శ్రమణ గౌతముడు మహా ప్రభావశాలి, నేను అల్ప ప్రభావశాలిని అనుకొని తథాగతుడికి నమస్కరిస్తాడు, లేచి నిలబడతాడు, చేతులు జోడిస్తాడు, గౌరవిస్తాడు. ఆ విధంగా కోశలరాజు ప్రసన్నజిత్తుడు ధమ్మాన్ని సత్కరిస్తూ, ధమ్మాన్ని గౌరవిస్తూ, ధమ్మాన్ని సన్మానిస్తూ, ధమ్మాన్ని పూజిస్తూ, ధమ్మం ముందు తనను తగ్గించుకొని
తథాగతుని ముందుకి వచ్చినప్పుడు నమస్కరిస్తాడు, లేచి నిలబడతాడు, చేతులు జోడిస్తాడు, గౌరవిస్తాడు. ఈ విషయాన్ని బట్టి వాసిట్ట ఈ జన్మలో కానీ తర్వాత కానీ ధర్మమే శ్రేష్టమైనదని తెలుసుకోవాలి. ఇంకా వాసిట్ట మీరు నానా జాతుల నుండి, నానా నామాల నుండి, నానా గోత్రాల నుండి, నానా వంశాల నుండి ఇంటిని వదిలి అనాగరికులుగా ప్రవచించారు. మీరెవరు అని అడిగినప్పుడు శాక్య పుత్రియ శ్రమణులమని అంటే శ్రమణులము మేమని ఒకే విధంగా తెలుపుతారు. వాసెట్ట తథాగతునిలో శ్రద్ధ కలవాడు, అతని అందే శ్రద్ధా మూలం కలవాడు, స్థిరంగా దృఢంగా పాదుకున్నవాడు. అంటే ఈ శ్రద్ధలో ఏ శ్రమణుని చేత కానీ, బ్రాహ్మణుని చేత కానీ, దేవతల చేత కానీ, మారుని చేత కానీ, బ్రహ్మ చేత కానీ, లోకంలో ఇంకెవరి చే కానీ కదల్చబడడు. అతడు నేను భగవానుని వారసపుత్రుడను, అంటే భగవానుని పుత్రుడను అని చెప్పుకోవచ్చు. శిష్యుడిని, నోటి నుండి పుట్టినవాడను, ధమ్మం నుండి పుట్టినవాడను, ధమ్మ బంధువును అని చెప్పవచ్చు. ఎందుకలా? ఎందుకంటే ధమ్మకాయం అన్న, బ్రహ్మకాయం అన్న, ధమ్మభూత అన్న, బ్రహ్మభూత అన్న ఇవన్నీ తథాగతుణ్ణి సూచించినవే. వాసెట్ట చాలా కాలం గడిచిన తర్వాత ఈ లోకం సంవర్త ప్రళయాన్ని పొందే సమయం వస్తుంది. ఈ లోకం ప్రళయమైనప్పుడు ఇక్కడి అనేక ప్రాణులు అభాస్వర లోకాన్ని పొందుతారు. మనోమయులై ఆనందాన్ని భుజిస్తూ స్వయం ప్రభతో అంతరిక్షంలో తిరుగుతూ వారు చాలా కాలం అక్కడే ఉంటారు. వాసెట్ట చాలా కాలం గడిచిన తర్వాత ఏదో విధంగా మళ్ళీ ఈ లోకం వివర్తాన్ని పొందుతుంది. అంటే ఈ లోకం మళ్ళీ ఏర్పడుతుంది. అనేక ప్రాణులు అభాస్వర లోకాన్ని విడిచి వివర్తమవుతున్న ఈ లోకంలోకి వస్తారు. ఇక్కడ వారు మనోమయులై ఆనందాన్ని భుజిస్తూ స్వయం ప్రభతో అంతరిక్షంలో కూడా తిరుగుతూ చాలా కాలం ఉంటారు. అంటే ఈ పుట్టుకతో వర్ణాల వల్ల శుద్ధి లభించదు. ఎవరైతే ధర్మంలో ప్రతిష్ఠితులు అవుతారో వాళ్ళు నిజంగా శుద్ధిని పొందుతారు అని ఇక్కడ చెప్తున్నాడనమాట భగవానుడు. అది బ్రాహ్మణులైనా, వైశ్యులైనా, లేకపోతే క్షత్రియులైనా, శూద్రులు అయినా ధమ్మం ద్వారానే వాళ్ళు పరిశుద్ధులు అవుతారు. అంతేగాని కుటుంబం ద్వారా, కులం ద్వారా కాదు అని చెప్తున్నాడు. వాసెట్ట అంతటా నీరు ఉన్న ఆ సమయంలో చీకటి, దట్టమైన చీకటి ఉంటుంది. చంద్ర సూర్యులు కానీ, నక్షత్రాలు కానీ, అంటే కొంతకాలం తర్వాత, అది ఎప్పుడు అనేది తెలియదు, అప్పుడు ఈ సంవర్త ప్రళయం అనేది వస్తుంది. అప్పుడు అంతా ఈ లోకంలో ఉన్న ప్రాణులన్నీ కూడా నశించి వేరే ఒక లోకంలో జన్మను పొందుతారు, అభస్వర లోకంలో అని చెప్తున్నాడు. ఇంకా వాసెట్ట అంతటా నీరు ఉన్న ఆ సమయంలో చీకటి, దట్టమైన చీకటి ఉంటుంది. చంద్ర సూర్యులు కానీ, నక్షత్రాలు, తారకలు కానీ కనిపించవు. రాత్రి పగలు తెలియదు, నెల పక్షము తెలియవు, ఋతువులు సంవత్సరము తెలియవు, ఆడ మగ తెలియవు. కేవలం ప్రాణులుగానే తెలుస్తారు. వాసెట్ట ఆ ప్రాణులు అంటే ఆ విధంగా ప్రాణులు చాలా కాలం గడిపిన తర్వాత, అంటే కాగిన పాలు చల్లబడినప్పుడు పాలపై అట్టుగా ఏర్పడినట్లుగా, అంటే మీగడగా లేకపోతే అట్టుగా ఏర్పడినట్లుగా నెయ్యి వంటి, వెన్న వంటి చక్కని రంగుతో, వాసనతో, రుచితో ఆ నీటిపై ఒక పొర అన్నది ఏర్పడుతుంది. దాని రుచి శుద్ధమైన చిన్న తేనె రుచిలా ఉంటుంది. అప్పుడు వాసెట్ట లోలుడైన ఒక ప్రాణి, ఓహో ఇది ఎలా ఉంటుందో అని ఆ రసపృథ్విని వేలితో తాకి రుచి చూస్తాడు. ఆ రసపృథ్విని వేలితో రుచి చూడగా అతనిలో తృష్ణ ప్రవేశిస్తుంది. అతన్ని చూసి ఇతర ప్రాణులు కూడా వేళ్లతో ఈ రసపృథ్విని రుచి చూస్తారు. వారు అలా వేళ్లతో రసపృథ్విని రుచి చూడగానే వారిలో కూడా అంతరంగంలో ఉన్నటువంటి తృష్ణ ప్రవేశిస్తుంది.
ఇంకా అప్పుడు వాసెట్ట ఆ ప్రాణులు చేతులతో ఆ రసపృథ్విని ఎక్కువగా తినడానికి పూనుకుంటారు. వాసెట్ట అలా వారు రసపృథ్విని చేతులతో ఎక్కువగా తినడానికి పూనుకోవడం వలన వారి స్వయం ప్రభ అన్నది, అంటే వాళ్ళ లోపల ఉన్న ప్రకాశం అన్నది అంతరిస్తుంది. స్వయం ప్రభ అంతరించగా చంద్ర సూర్యులు ఉద్భవిస్తారు, నక్షత్రాలు తారకులు పుడతాయి. నక్షత్రాలు తారకులు పుట్టడం వలన రాత్రి పగలు తెలుస్తాయి. రాత్రి పగలు తెలియడం వలన నెల పక్షము తెలుస్తాయి. నెల పక్షము తెలియడం వలన ఋతువులు సంవత్సరము తెలుస్తాయి. ఈ విధంగా వాసెట్ట లోకంలో తిరిగి ఉత్పత్తి క్రమం అన్నది మొదలవుతుంది. ఇంకా అప్పుడు వాసెట్ట ఆ ప్రాణులు రసపృథ్విని తింటూ అదే భక్ష్యంగా అదే ఆహారంగా చాలా కాలంగా గడపగా వారి శరీరాలు మొరటుగా మారుతాయి. అంటే మొరటు బారిన క్రమాన్ని బట్టి అందము అనాకారితనము తెలుస్తాయి. ఒక ప్రాణి అందంగా ఉంటుంది, ఒక ప్రాణి అనాకారిగా ఉంటుంది. వారిలో అందమైన వారు వికారంగా ఉన్నవారిని మేము మీకన్నా అందంగా ఉన్నాము, మీరు మాకన్నా వికారంగా ఉన్నారు అని అవమానిస్తారు. అందం కారణంగా వారిలో మాన అంటే అభిమానము అవమానము బయలుదేరగా రసపృథ్వి అన్నది అంతరిస్తుంది. రసపృథ్వి అంతరించక వారు ఒక చోట చేరుతారు. ఒక చోట చేరి ఆహో రుచి అహో రుచి అంటూ ఏడుస్తారు. అప్పటి నుండి మానవులకు ఏదైనా మంచి రుచి దొరకగానే ఈ రుచి ఎంత బాగుంది, ఈ రుచి ఎంత బాగుంది అంటూ ఉంటారు. వారు అర్థం తెలియనప్పటికీ ప్రాచీనులు మొదట పలికిన మాటలను స్మరిస్తారు. అదేంటంటే అహోరుచి అహోరుచి అని. ఇంకా వాసెట్ట అప్పుడు రసపృథ్వి అంతరించడంతో ప్రాణుల కోసం భూమిపై నాగుపాము పడగ వంటి ఒక రకమైన శిలీంధ్రం, అంటే శిలీంధ్రం వలనే పుట్టగొడుగులు పుడతాయి. అవి నేయి నవనీతాల వలనే మంచి రంగు వాసన రుచితో ఉంటాయి. వాటి రుచి చిన్న తేనీటి గల తేనెలా ఉంటాయి. అప్పుడు వాసెట్ట ఆ ప్రాణులు పుట్టగొడుగులను తింటూ అదే భక్ష్యంగా అంటే భోజనంగా అదే ఆహారంగా చాలా కాలం గడపగా వారి శరీరాలు ఇంకా మొరటుగా మారతాయి. ఆ మొరటుగా అంటే మొరటు బారిన క్రమాన్ని బట్టి వారికి అందము అనాకారితనము తెలుస్తాయి. ఒక ప్రాణి అందంగా ఉంటుంది, ఒక ప్రాణి అనాకారిగా ఉంటుంది. వారిలో అందమైన వారు వికారంగా ఉన్నవారిని ఇలా అంటారు, మేము మీకన్నా అందంగా ఉన్నాము, మీరు మాకన్నా వికారంగా ఉన్నారు అని అవమానిస్తారు. అందం కారణంగా వారిలో మాన అభిమానాలు అంటే అవమానాలు బయలుదేరగా పుట్టగొడుగులు అంతరిస్తాయి. పుట్టగొడుగులు అంతరించగా వారు ఒక చోట చేరుతారు. ఒక చోట చేరి అహోరుచి అహోరుచి అంటూ ఏడుస్తారు. అంటే ఇది ప్రాచీనంగా వస్తుంది కదా ఆ పదాన్ని, దాన్ని పట్టుకొని ఏడుస్తూ ఉంటారు. అప్పటి నుండి మానవులు ఏదైనా మంచి రుచి దొరకగానే అహోరుచి అహోరుచి అంటుంటారు. వారు అర్థం తెలియనప్పటికీ ప్రాచీనులు మొదట పలికిన మాటలను స్మరిస్తారు. ఇంకా అప్పుడు వాసెట్ట పుట్టగొడుగులు అంతరించడంతో ప్రాణుల కోసం భూమిపై వెదురు గడల వలె తీగలు పుడతాయి. అవి నెయ్యి నవనీతాల వలె, నెయ్యి అంటే నవనీతం అంటే తేనె, మంచి రంగు వాసన రుచితో ఉంటాయి. వాటి నుంచి అంటే వాటి రుచి చిన్న తేనెటి గల తేనెలా ఉంటుంది. అప్పుడు వాసెట్ట ఆ ప్రాణులు ఆ తీగలను తింటూ అదే భక్ష్యంగా అదే ఆహారంగా చాలా కాలం గడపగా వారి శరీరాలు ఇంకా మొరటుగా మారతాయి. ఆ మొరట బారిన క్రమాన్ని బట్టి అందము అనాకారితనము తెలుస్తాయి. ఒక ప్రాణి అందంగా ఉంటుంది, ఒక ప్రాణి అనాకారిగా ఉంటుంది. అందులో అందమైన వారు వికారంగా ఉన్నవారిని మేము మీకన్నా అందంగా ఉన్నాము, మీరు ఇది మాకన్నా వికారంగా ఉన్నారు అని అవమానిస్తారు. అందం కారణంగా వారిలో మాన అవమానాలు బయలుదేరగా ఆ తీగలు కూడా అంతరిస్తాయి. తీగలు అంతరించగా
వారు ఒక చోట చేరుతారు. ఒక చోట చేరి ఈ అహోరుచి అహోరుచి అంటూ ఏడుస్తారు. అప్పటి నుండి మానవులకు ఏదైనా మంచి రుచి దొరకగానే అహోరుచి అహోరుచి అంటూ ఉంటారు. వారు అర్థం తెలియనప్పటికీ ఆ ప్రాచీనులు మొదట పలికిన మాటలను స్మరిస్తారు. ఇక అప్పుడు వాసెట్ట తీగలు అంతరించగా ప్రాణుల కోసం దున్నకుండానే పండే నూకలు లేని ఊకలేని శుద్ధమైన సుగంధంతో కూడిన బియ్యం పుడతాయి. సాయంకాలం తెచ్చినవి ఉదయానికి పక్వమై తినడానికి సిద్ధమయ్యేవి. ఉదయం తెచ్చినవి సాయంకాలానికి పక్వమై తినడానికి సిద్ధం అయ్యేవి. కోసి తేబడినట్లుగా తెలిసేది కాదు. అప్పుడు వాసెట్ట ప్రాణులు దున్నకుండా పండే ఆ వరి బియ్యాన్ని తింటూ చాలా కాలం గడిపారు. ఇక వాసెట్ట ఆ ప్రాణులు చాలా కాలం అలా దున్నకుండానే పండిన బియ్యాన్ని తినడం వలన వారి శరీరాలు ఇంకా మొరటుగా మారాయి. అందము అందవిహీనత ఏర్పడ్డాయి. స్త్రీలకు స్త్రీలింగం, పురుషులకు పురుషలింగం పుట్టాయి. పురుషులు స్త్రీలను తదేకంగా చూసుకోసాగారు. వారు అలా తదేకంగా చూసుకోవడం వలన వారికి ఒకరి పట్ల మరొకరికి రాగం కలిగింది. రాగం వలన శరీరంలో కామం పుట్టింది. వారు ఆ కామాగ్ని వలన మైథున ధమ్మాన్ని సేవించారు. మైథున ధమ్మం అంటే ఒకరి 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 మధ్య అంటే ఒకరినొకరు కలవడం, శృంగారం చేయడం మైథున ధమ్మం అంటే. వాసెట్ట ఆ సమయంలో మైథున ధమ్మాన్ని సేవించే ప్రాణులను చూచిన వారు అశుద్ధులు నశింతురుగాక, ఒక ప్రాణి ఇంకొక ప్రాణికి ఇటువంటి పని ఎలా చేస్తుంది అంటూ వారిపై కొందరు దుమ్మును పోసేవారు, కొందరు చెత్తను పోసేవారు, కొందరు ఆవు పేడను చల్లేవారు. దాన్ని అనుసరించే మనుషులు ఇప్పుడు కొన్ని జనపదాల్లో వధువునికు తీసుకొని వస్తున్నప్పుడు కొందరు దుమ్మును పోస్తారు, కొందరు చెత్తను పోస్తారు, కొందరు ఆవు పేడను చల్లుతారు. వారు పూర్వాచారాన్ని గుడ్డిగా పాటిస్తున్నారు. వారికి దాని అర్థమో తెలియదు. ఇంకా వాసెట్ట ఆ సమయంలో అధర్మ సమ్మతం అన్నదే ఇప్పుడు ధర్మ సమ్మతం అయింది. వాసెట్ట మైథున ధమ్మాన్ని సేవించే ప్రాణులు 3 నెలలు 2 నెలలకు ఊళ్ళో కానీ పట్టణాల్లో కానీ ప్రవేశించేవారు కాదు. అధర్మంలో అతిగా ఆసక్తులైన వాళ్ళు ఆ అసద్ధర్మాన్ని కనిపించకుండా చేయడానికి ఇళ్లను కట్టడం మొదలుపెట్టారు. అంటే ఈ మైథున ధర్మంలో పాల్గొనడానికి, ఎవరికి కనిపించకుండా ఉండడానికి ఇళ్లను కట్టడం మొదలుపెట్టారు. అప్పుడు వాసెట్ట ఒకానొక సోమరి ప్రాణికి నేను ఉదయకాల ఆహారానికి ఉదయం బియ్యాన్ని ఏరుకు రావడానికి ఎందుకు పోవాలి? నేను సాయంకాలానికి ఉదయానికి ఒకేసారి బియ్యాన్ని తెచ్చుకోవాలి అని అనిపించింది. అప్పుడు వాసెట్ట ఆ ప్రాణి ఉదయం సాయంత్రాలకి ఒకేసారి బియ్యాన్ని తెచ్చుకుంది. వాసెట్ట అప్పుడు ఇంకొక ప్రాణి ఆ ప్రాణి వద్దకు పోయి ఆ ప్రాణితో ఇలా అంది, పద బియ్యాన్ని తెచ్చుకోవడానికి పోదామంటే, వద్దు, నేను ఉదయం సాయంత్రాలకి ఒకేసారి తెచ్చుకున్నాను. అప్పుడు ఆ ప్రాణి ఇతర ప్రాణిని అనుకరిస్తూ అరే ఇదేదో బాగుంది అనుకొని 2 రోజులకి బియ్యాన్ని తెచ్చుకుంది. అప్పుడు వాసెట్ట ఇంకొక ప్రాణి ఆ ప్రాణి వద్దకు పోయింది. ఆ ప్రాణి కూడా ఆ ప్రాణితో ఇలా అంది, పద బియ్యాన్ని తెచ్చుకోవడానికి పోదామంటే, వద్దు, నేను 2 రోజులకి ఒకేసారి తెచ్చుకున్నాను. అప్పుడు ఆ ప్రాణి ఇతర ప్రాణిని అనుకరిస్తూ అరే ఇది బాగుంది అనుకొని 4 రోజులకే బియ్యాన్ని తెచ్చుకుంది. అప్పుడు వాసెట్ట ఇంకొక ప్రాణి ఆ ప్రాణి వద్దకు పోయి ఆ ప్రాణితో ఇలా అంది, పద బియ్యాన్ని తెచ్చుకోవడానికి పోదామని, వద్దు, నేను 4 రోజులకి ఒకేసారి తెచ్చుకున్నాను అంటే. అప్పుడు ఆ ప్రాణి ఇతర ప్రాణిని అనుకరిస్తూ అరే ఇది బాగుంది అనుకొని 8 దినాలకు బియ్యాన్ని తెచ్చుకుంది. వాసెట్ట ప్రాణులు అలా బియ్యాన్ని నిల్వ చేసుకొని తినసాగారు. అప్పుడు
బియ్యంలో నూక, ఊక ఏర్పడసాగాయి. కోసిన చోట మళ్ళీ మొలకెత్తలేదు. ఇలా వరి పొలాలు విడివిడిగా కనిపించసాగాయి. అప్పుడు వాసెట్ట ఆ ప్రాణులు సమావేశమయ్యారు. సమావేశమై ఇలా దుఃఖించారు. అయ్యో, ప్రాణుల్లో పాపధర్మాలు పుట్టాయి. పూర్వం మనం మనోమయ శరీరాలతో ఆనందాన్ని భుజిస్తూ స్వయం ప్రభతో అంతరిక్షంలో తిరుగుతూ ఎంతో కాలం ఉన్నాము. అలా మనం చాలా కాలం గడిపిన తర్వాత మన కోసం నీటిపై అట్టులాగా రసపృథ్వీ ఏర్పడింది. అది చక్కని రంగు, మంచి వాసనతో రుచిగా ఉండేది. ఆ రసపృథ్వీని చేతులతో తీసుకొని ఎక్కువగా తినసాగాము. అలా ఆ రసపృథ్వీని చేతులతో తీసుకొని ఎక్కువగా తినడం సాగించగానే మన స్వయం ప్రభ అంతరించింది. ఆ స్వయం ప్రభ అంతరించగా చంద్రసూర్యులు పుట్టారు. చంద్రసూర్యులు పుట్టడంతో నక్షత్రాలు, తారకలు కూడా పుట్టాయి. ఈ నక్షత్రాలు, తారకలు పుట్టగా రాత్రి పగలు ఏర్పడినాయి. రాత్రి పగలు ఏర్పడటంతో నెల పక్షం ఏర్పడ్డాయి. నెల ఇంకా పక్షం ఏర్పడటంతో ఋతువులు, సంవత్సరం ఏర్పడ్డాయి. మనం ఆ రసపృథ్వీని తింటూ చాలా కాలం గడిపాము. అప్పుడు మనలో పాప అకుశల ధర్మాలు పుట్టడం వలన రసపృథ్వీ అంతరించింది. రసపృథ్వీ అంతరించగా భూమి నుండి పుట్టగొడుగులు మొలిచాయి. అవి చక్కని రంగు, మంచి వాసన, రుచితో ఉన్నాయి. అప్పుడు మనం ఆ భూమి నుండి మొలిచిన పుట్టగొడుగుల్ని తినసాగాము. మనం వాటిని తింటూ అదే ఆహారంగా చాలా కాలం గడిపాము. అప్పుడు మనలో పాప అకుశల ధర్మాలు పుట్టడం వలన ఆ పుట్టగొడుగులు అంతరించాయి. పుట్టగొడుగులు అంతరించిన తర్వాత లతలు పుట్టుకొచ్చాయి, అంటే తీగలు పుట్టాయి. అవి చక్కని రంగు, మంచి వాసన, రుచితో ఉన్నాయి. అప్పుడు మనం ఆ తీగలను తినసాగాము. మనం వాటిని తింటూ అదే ఆహారంగా చాలా కాలం గడిపాము. అప్పుడు మనలో పాప అకుశల ధర్మాలు పుట్టడం వలన ఆ తీగలు కూడా అంతరించాయి. ఆ తీగలు అంతరించడంతో దున్నకుండానే నూక, ఊక లేని సుగంధంతో కూడిన శుద్ధమైన బియ్యం మొలిచాయి. మన సాయంత్రం వాటిని తెచ్చుకుంటే ఉదయానికి పక్వమయ్యాయి. ఉదయం పూట తెచ్చుకున్నవి సాయంత్రానికి పక్వమయ్యేవి. మనం దున్నకుండానే మొలిచిన నూక, ఊక, సుగంధంతో కూడిన అశుద్ధమైన ఆ శుద్ధమైన బియ్యాన్ని తింటూ అదే ఆహారంగా చాలా కాలం గడిపాము. అప్పుడు మనలో పాప అకుశల ధర్మాలు పుట్టడం వలన ఆ బియ్యంలో నూకలు, ఊక ఏర్పడ్డాయి. అవి సరిగా మొలవక ఖాళీలు ఏర్పడి క్షేత్రాలు ఏర్పడ్డాయి. మనం వాటిని పంచుకొని ఒక మర్యాదను ఏర్పరచుకుందాము ఈ క్షేత్రాలను అని అనుకుంటారు. అప్పుడు వాసెట్ట ఆ ప్రాణులు వాటిని పంచుకొని ఒక మర్యాదను ఏర్పరచుకున్నాయి. అప్పుడు వాసెట్ట దురాశపరుడైన ఒక ప్రాణి తన భాగాన్ని అలా ఉంచుకొని ఇంకొకరి భాగాన్ని ఇవ్వనిదే తీసుకొని తిన్నాడు. దాన్ని పట్టుకొని, ఓ ప్రాణి, నీవు పాపం చేశావు. నీ భాగాన్ని అలా ఉంచుకొని ఇంకొకరి భాగాన్ని ఇవ్వనిదే తీసుకొని తిన్నావు. ఓ ప్రాణి, ఇక ముందు ఇలా చేయకు అన్నారు. అలాగే అని ఆ ప్రాణి సమాధానం చెప్పింది వాసెట్ట. ఆ ప్రాణులకు బదులు పలికాడు, అంటే అలాగే అని. రెండవసారి వాసెట్ట ఆ ప్రాణి అలాగే చేసింది. మూడోసారి కూడా తన భాగాన్ని అలా ఉంచుకొని ఇంకొకని భాగాన్ని ఇవ్వనిదే తీసుకొని తిన్నాడు. వాణ్ణి పట్టుకొని, ఓ ప్రాణి, నీవు పాపం చేశావు. నీ భాగాన్ని అలా ఉంచుకొని ఇంకొకని భాగాన్ని ఇవ్వనిదే తీసుకొని తిన్నావు. ఓ ప్రాణి, ఇక ముందు అలా చేయకు అంటే అప్పుడు వాణ్ణి ఒకడు చేతులతో కొట్టాడు, ఒకడు మట్టి పెడ్డలతో కొట్టాడు, ఒకడు కర్రతో కొట్టాడు. అలా మొదలుకొని వాసెట్ట దొంగతనం అనేది ఏర్పడింది. దొంగతనం చేసిన వాడిని మందలించడం ఏర్పడింది. అబద్ధం ఆడటం మొదలైంది. శిక్షలు వేయటం మొదలైంది. వాసెట్ట అప్పుడు ఆ ప్రాణులు సమావేశమై ప్రాణుల్లో పాపధర్మాలు పుట్టాయి. దాని వలన దొంగతనం ఏర్పడింది, మందలించడం ఏర్పడింది, అబద్ధం ఆడటం ఏర్పడింది, శిక్ష వేయడం ఏర్పడింది. మన సమ్మతితో ఒక ప్రాణిని ఎన్నుకుందాం. అతడు నిందించవలసిన వారిని నిందిస్తాడు, మందలించవలసిన వారిని మందలిస్తాడు, వెళ్ళగొట్టవలసిన వారిని వెళ్ళగొడతాడు.
మనం మన వరి పొలంలో అతనికి భాగాన్ని ఇద్దాము. అప్పుడు వాసెట్ట ఆ ప్రాణులు తమలో అందరికన్నా రూపవంతుడు, చూడతగినవాడు, సుందరుడు, శక్తి సంపన్నుడు అయిన ప్రాణిని సమీపించి, ఓ ప్రాణి, నీవు నిందించవలసిన వారిని నిందించు, మందలించవలసిన వారిని మందలించు, వెళ్ళగొట్టవలసిన వారిని వెళ్ళగొట్టు, మేము నీకు మా వరి పొలంలో భాగాన్ని ఇస్తాము అన్నారు. అలాగే అని ఆ ప్రాణులకు బదులు పలికి సరిగా నిందించవలసిన వారిని నిందించాడు, సరిగా మందలించవలసిన వారిని మందలించాడు, సరిగా వెళ్ళగొట్టవలసిన వారిని వెళ్ళగొట్టాడు. వారు తమ వరి పొలంలో అతనికి భాగం ఇచ్చారు. వాసెట్ట మహాజనులు సమ్మతించిన వాడు కావడం వలన అతన్ని మహాసమ్మతుడు అని పిలవడం మొదలైంది. ఇక ఇది అతన్ని గురించిన మొదటి పదం అన్నమాట. వరి క్షేత్రానికి అధిపతి కావడం వలన కత్తియో అంటే ఈ పాలీలో అయితే కత్తియో అని పిలుస్తారు. కేత అంటే వరి పొలం అని అర్థం, క్షేత్రము అని అర్థము. సో ఇక ఆ వరి క్షేత్రానికి అధిపతి కావడం వల్ల అతన్ని కత్తియో అని పిలిచేవారు. అంటే క్షత్రియుడు అనే పదం, ఈ రెండవ పదం అనేది అలా ఏర్పడింది. ధర్మంతో పరులను రంజింపచేసేవాడు కనుక రాజు అని మూడవ పదం ఏర్పడింది. వాసెట్ట ఇలా క్షత్రియ మండలాలకి సంబంధించిన ప్రాచీన పదాలు ఏర్పడ్డాయి. వాటిని ఇతరులకు కాకుండా వారిని పిలవడానికి ఉపయోగించేవారు. తగని వారి కోసం కాదు, తగిన వారి కోసమే ఉపయోగించేవారు. అధర్మంతో కాదు, ధర్మంతోనే ఉపయోగించేవారు. వాసెట్ట ధర్మంతోనే ఈ జన్మలో కానీ ఆ తర్వాత కానీ శ్రేష్టత్వం కలుగుతుంది. ఇంకా అప్పుడు వాసెట్ట ఆ ప్రాణుల్లో కొందరికి ఎలా అనిపించింది, ప్రాణుల్లో పాపధర్మాలు పుట్టాయి, దానిని దొంగతనం అనవచ్చును, నిందించవచ్చును, అంటే నింద అనవచ్చును, అబద్ధం అనవచ్చును, శిక్షలు వేయడం అనవచ్చును, వెళ్ళగొట్టడం అంటే అక్కడి నుంచి వెళ్ళగొట్టడం అనవచ్చును. మనం ఈ పాప అకుశల ధర్మాలను తొలగించుకుందాం. వారు ఆ పాప అకుశల ధర్మాలను తొలగించుకున్నారు. వాసెట్ట పాప అకుశల ధర్మాలను తొలగించుకోవడం వలన వారి గురించి బ్రాహ్మణ అనే మొదటి పదం పుట్టింది. వారు అరణ్యంలో పర్ణ కుటీరాలు వేసుకొని ఆ పర్ణ కుటీరాలలో అగ్ని కానీ పొగ కానీ లేకుండా, అంటే యజ్ఞాలు చేయకుండా కేవలం ధ్యానించేవారు. సాయంకాల సమయానికి అంటే సాయంకాల ఆహారానికి సాయంకాలం, ఉదయపు ఆహారానికి ఉదయం వారు ఈ గ్రాసం కోసం అంటే ఆహారం కోసం గ్రామాలకు, పట్టణాలకు, రాజధానులకు వెళ్ళేవాళ్ళు. ఈ గ్రాసం దొరికిన తర్వాత వారు మళ్ళీ అరణ్యంలో పర్ణ కుటీరాలలో ధ్యానించేవారు. వారిని చూసి మనుషులు, ఈ ప్రాణులు అరణ్యంలో పర్ణ కుటీరాలు వేసుకొని ఆ పర్ణ కుటీరాల్లో అగ్ని కానీ పొగ లేకుండా అంటే యజ్ఞాలు చేయకుండా కేవలం ధ్యానిస్తారు. సాయంకాల ఆహారానికి సాయంకాలం, ఉదయపు ఆహారానికి ఉదయం వారు ఆ గ్రాసం కోసం గ్రామాలకు, పట్టణాలకు, రాజధానులకు వెళ్తారు. ఆ ఆహారం దొరికిన తర్వాత వారు మళ్ళీ అరణ్యంలో పర్ణ కుటీరాల్లో ధ్యానిస్తారు కనుక వారిని ధ్యానులు అన్నారు. ఇలా ధ్యానులు అని వారి గురించి మొదటి పదం పుట్టింది. వారిలోనే కొందరు ప్రాణులు అరణ్యంలో పర్ణ కుటీరాలలో ధ్యానం కుదరకపోవడం వలన గ్రామాలకు సమీపంలో, పట్టణాలకి సమీపంలో చేరి గ్రంథాలు రాస్తూ గడపసాగారు. మనుషులు వారిని చూసి ఇలా అన్నారు, ఈ ప్రాణులు అరణ్యంలో పర్ణ కుటీరాల్లో ధ్యానం కుదరకపోవడం వలన గ్రామాలలో సమీపంలో, పట్టణాలకు సమీపంలో చేరి గ్రంథాలను రాస్తూ గడుపుతున్నారు. వీరు ధ్యానం చేయడం లేదు కనుక వీళ్ళు అధ్యానులు. ధ్యానం చేయని వారిని ఏమంటారు? అధ్యానులు అంటారు కదా. ఈ అధ్యానులు అని పిలవడం మొదలుపెట్టారు అప్పటి నుంచి. ఇలా వాసెట్ట వారి గురించి మూడవ పదం అనేది పుట్టింది. వాసెట్ట అప్పుడు అది హీనంగా తలచబడేది, ఇప్పుడు అదే శ్రేష్టంగా తలచబడుతుంది. వాసెట్ట ఇలా
బ్రాహ్మణ మండలానికి సంబంధించిన ప్రాచీన పదాలు ఏర్పడ్డాయి. వాటిని ఇతరులకు కాకుండా వారిని పిలవడానికి ఉపయోగించేవారు. తగని వారి కోసం కాదు, తగిన వారి కోసమే ఉపయోగించారు. ఇంకా అధర్మంతో కాదు, ధర్మంతోనే ఉపయోగించారు వాసెట్ట. ధర్మంతోనే ఈ జన్మలో కానీ ఇంకా ఆ తర్వాత కానీ శ్రేష్టత్వం కలుగుతుంది. వాసెట్ట ఆ ప్రాణుల్లో కొందరు ప్రాణులు మైథున ధర్మాన్ని వృత్తిగా స్వీకరించి వేరుపడ్డారు. మైథున ధర్మాన్ని వృత్తిగా స్వీకరించి వేరుపడ్డవారు కనుక వారిని అంటే వారి గురించి వేస అనే పదం పుట్టింది. అదే ఇప్పుడు వైశ్య అని పిలుస్తున్నారు కదా దాన్ని. అయితే వాసెట్ట ఇలా వైశ్య మండలానికి సంబంధించిన ప్రాచీన పదం ఏర్పడేది. దానిని ఇతరులను కూడా ఇతరులను కాకుండా వారిని పిలవడానికి ఉపయోగించేవారు. తగని వారి కోసం కాదు, తగిన వారి కోసమే ఉపయోగించేవాళ్ళు. అధర్మంతో కాదు, ధర్మంతోనే ఉపయోగించేవాళ్ళు. వాసెట్ట ధర్మంతోనే ఈ జన్మలో కానీ లేకుంటే ఆ తర్వాత జన్మలో కానీ అంటే కేవలం ధర్మంతోనే శ్రేష్టత్వం అనేది లభిస్తుంది. ఇంకా వాసెట్ట అదే ప్రాణుల నుండి మిగిలిన కొందరు లోభాచారం, నీచ ఆచారం కలవారుగా ఉన్నారు. లోభ ఆచారులు అంటే ఎక్కువ లోభాన్ని కలిగినటువంటి వాళ్ళు, నీచ పనులు చేసేవాళ్ళు కావడం వలన వాసెట్ట వారి గురించి శుద్ధ అంటే శూద్ర అనే పదం ఈ విధంగా పుట్టింది. వాసెట్ట ఇలా శూద్ర మండలానికి సంబంధించిన ప్రాచీన పదం ఏర్పడింది. దానిని ఇతరులను కాకుండా వారిని పిలవడానికి ఉపయోగించేవారు. తగని వారి కోసం కాదు, తగిన వారి కోసమే ఉపయోగించేవారు. అధర్మంతో కాదు, ధర్మంతోనే ఉపయోగించారు వాసెట్ట. ధర్మంతోనే ఈ జన్మలో కానీ ఆ తర్వాత కానీ శ్రేష్టత్వం లభిస్తుంది. వాసెట్ట క్షత్రియుడు కూడా తన ధర్మాన్ని తిరస్కరించి శ్రమణును అవుతాను అని ఇంటిని వదిలి అనగారికునిగా ప్రవచిస్తాడు. వాసెట్ట బ్రాహ్మణుడు కూడా తన ధర్మాన్ని తిరస్కరించి శ్రమణుడును అవుతాను. ఇంకా వైశ్యుడు ఇంకా శూద్రుడు కూడా వాసెట్ట తన స్వధర్మాన్ని తిరస్కరించి శ్రమణుడును అవుతాను అని ఇంటిని వదిలి అనగారికునిగా ప్రవచిస్తాడు వాసెట్ట. వీరిలో 4వ మండలం శ్రమణ మండలం ఏర్పడుతుంది. దానిని సమన పదాన్ని అంటే ఇతరులను కాకుండా వారిని పిలవడానికే ఉపయోగించారు. తగని వారి కోసం కాదు, తగిన వారి కోసమే ఉపయోగించారు. అధర్మంతో కాదు, ధర్మంతోనే ఉపయోగించారు. వాసెట్ట ధర్మంతోనే ఈ జన్మలో కానీ ఆ తర్వాత కానీ శ్రేష్టత్వం కలుగుతుంది. ఇంకా వాసెట్ట క్షత్రియుడైన శరీరంతో చెడు నడవడిక నడిచి, మాటలతో చెడు నడవడిక నడిచి, మనస్సుతో చెడు నడవడిక నడిచి, మిథ్యాదృష్టి కలవారై మిథ్యాదృష్టి కర్మను పొందినవాడై మిథ్యాదృష్టి కర్మను పొందినందువలన అంటే ఈ మిథ్యాదృష్టిలు కలిగి ఉండటం ఇంకా పాపకర్మలు చేయటం వలన అతడు శరీరం పడిపోయి అంటే చనిపోయిన తర్వాత అపాయంలో, దుర్గతిలో, వినీపాతంలో, నరకంలో పుడతాడు. ఇంకా వాసెట్ట ఒక బ్రాహ్మణుడైన వాసెట్ట వైశ్యుడైన శూద్రుడైన శరీరంతో చెడు నడవడిక నడిచి, మాటలతో చెడు నడవడిక నడిచి, ఇంకా మనస్సుతో చెడు నడవడిక నడిచి మిథ్యాదృష్టి కలవారై మిథ్యాదృష్టి కర్మను పొందినవాడై మిథ్యాదృష్టి కర్మను పొందినందువలన శరీరం పడిపోయి చనిపోయిన తర్వాత అపాయంలో, దుర్గతిలో, వినీపాతంలో, నరకంలో పుడతాడు. వాసెట్ట క్షత్రియుడైన శరీరంతో మంచి నడవడిక నడిచి, మాటలతో మంచి నడవడిక నడిచి, మనస్సుతో మంచి నడవడిక నడిచి, సమ్యక్ దృష్టి కలవారై సమ్యక్ దృష్టి కర్మను పొందినవాడై సమ్యక్ దృష్టి కర్మను పొందినందువలన అతడు శరీరం పడిపోయి అంటే చనిపోయిన తర్వాత సుగతిలో స్వర్గలోకంలో పుడతాడు. వాసెట్ట బ్రాహ్మణుడైన ఇంకా వైశ్యుడైన శూద్రుడైన శరీరంతో మంచి నడవడిక నడిచి, మాటలతో మంచి నడవడిక నడిచి, మనసుతో మంచి నడవడిక నడిచి, సమ్యక్ దృష్టి కలవారై సమ్యక్ దృష్టి కర్మను పొందినవాడై సమ్యక్ దృష్టి కర్మను
పొందినందువలన శరీరం పడిపోయి చనిపోయిన తర్వాత సుగతిలో స్వర్గలోకంలో పుడతాడు. అంటే అతడు చేసే కర్మల వలనే బ్రాహ్మణుడు, లేకపోతే శూద్రుడు, లేకపోతే వైశ్యుడు, ఇంకా క్షత్రియుడైన, అంటే వాళ్ళ కర్మల ద్వారానే వాళ్ళు సుగతులను పొందటం జరుగుతుంది. అంతేగాని నేను ఈ వర్ణంలో ఉన్నాను అని వాళ్ళకి సుగతులు కానీ లేకపోతే పుణ్యం కానీ లభించదు. వాళ్ళు చేసే కర్మను బట్టే లభిస్తుంది. ఇంకా వాసెట్ట క్షత్రియుడైన శరీరంతో 2 విధాల నడవడిక నడిచి, మాటలతో 2 విధాల నడవడిక నడిచి, మనస్సుతో 2 విధాల నడవడిక నడిచి, మిశ్రమ దృష్టి కలవారే, మిశ్రమ దృష్టిని పొందినవాడే, మిశ్రమ దృష్టి కర్మను పొందినందువలన శరీరం పడిపోయి చనిపోయిన తర్వాత సుఖ దుఃఖాలను అనుభవిస్తాడు. వాసెట్ట అది బ్రాహ్మణుడైనా, వైశ్యుడైన, శూద్రుడైన శరీరంతో 2 విధాల నడవడిక నడిచి, మాటలతో 2 విధాల నడవడిక నడిచి, మనస్సుతో 2 విధాల నడవడిక నడిచి, మిశ్రమ దృష్టి కలవాడే, మిశ్రమ దృష్టి కర్మను పొందినవాడే, మిశ్రమ దృష్టి కర్మను పొందినందువలన శరీరం పడిపోయి చనిపోయిన తర్వాత సుఖ దుఃఖాలను అనుభవిస్తాడు. ఇంకా వాసెట్ట క్షత్రియుడైన శరీరాన్ని నిగ్రహించుకొని, మాటలను నిగ్రహించుకొని, మనసును నిగ్రహించుకొని 7 బోధిపక్షీయ ధర్మాలను పెంపొందించుకుంటే ఈ జన్మలోనే, అంటే ఈ 37 బోధిపక్షీయ ధర్మాలు ఉన్నాయి కదా, వాటిని పెంపొందించుకుంటే ఈ జన్మలోనే నిబ్బానాన్ని పొందుతాడు. అది బ్రాహ్మణుడైనా, వైశ్యుడైనా, లేకపోతే శూద్రుడైనా, శ్రమణుడైనా శరీరాన్ని నిగ్రహించుకొని, మాటలను నిగ్రహించుకొని, మనసును నిగ్రహించుకొని ఈ బోధిపక్షి ధర్మాలను పెంపొందించుకుంటే ఈ జన్మలోనే నిబ్బానాన్ని పొందుతాడు. వాసెట్ట ఈ 4 వర్ణాల నుండి ఎవరైనా భిక్షువై, అంటే ప్రవజితుడై, చిత్తమలినాలను నశింపచేసి, కృతాకృతుడై, చేయవలసింది చేసి, భారాన్ని దించుకొని, సదార్థాన్ని సాధించుకొని, జన్మబంధాలను నశింపచేసి అర్హంతుడై విముక్తుడైతే ధర్మంతో అతడు శ్రేష్ఠుడు అనబడతాడు, అధర్మంతో కాదు. వాసెట్ట ధర్మంతోనే ఈ జన్మలో కానీ ఆ తర్వాత కానీ శ్రేష్ఠత్వం కలుగుతుంది. వాసెట్ట సనం కుమార బ్రహ్మ చెప్పిన గాథ ఇది. ఏం చెప్పారు అంటే, గోత్రాన్ని బట్టి చూస్తే క్షత్రియుడు శ్రేష్ఠుడు, విద్య ఆచరణ సంపన్నుడు, దేవ మానవులందరిలోనూ శ్రేష్ఠుడు. వాసెట్ట సనం కుమార బ్రహ్మ చెప్పిన ఈ గాథ సుగీత దుర్గీత కాదు, సుభాషితం దుర్భాషితం కాదు, అర్ధసహితం అనర్ధసహితం కాదు. వాసెట్ట నేను కూడా అదే చెప్తాను. గోత్రాన్ని బట్టి చూస్తే క్షత్రియుడు శ్రేష్ఠుడు, కానీ విద్య ఆచరణ సంపన్నుడు, దేవ మానవులందరిలోనూ శ్రేష్ఠుడు. ఎవరైతే శీల సమాధి ప్రజ్ఞలను పెంపొందించుకొని మార్గఫలాలను పొంది ధర్మాన్ని ఆచరిస్తాడో అతడు నిజంగా శ్రేష్ఠుడు అని అర్థం. భగవానుడు ఇలా చెప్పినప్పుడు, అంటే ఈ ధమ్మాన్ని చెప్పినప్పుడు సంతోషం అనుష్కులై, ఇంకా ఆ వాసెట్ట భారద్వాజులు భగవానుని మాటలను అభినందించారు. సో ఈ విధంగా ఒకడు పుట్టుకతో ఏ వర్ణంలో పుట్టినా వాడు ధర్మాన్ని ఆచరించినట్టయితే, నిజంగా ధర్మం అంటే ఏంటి? మన లోపల ఉన్న దుఃఖాన్ని పోగొట్టుకోవడానికి ఉపయోగపడే విషయాలు. శీలం, సమాధి, ప్రజ్ఞ. ఈ 3 లేనివాడు ఏ వర్ణంలో పుట్టినా అతడు శ్రేష్ఠుడు కాదు. పుట్టుకతోటి శ్రేష్ఠత్వం లభించదు, వాళ్ళ గుణాలతోటి శ్రేష్ఠత్వం అనేది లభిస్తుంది అని బుద్ధుడు చెప్తారనమాట. అంచేత ఏ వర్ణం వారైనా కానీ గుణాలను బట్టే వారిని అగ్రవన్యులు లేకపోతే నీచులు అనేది చెప్పడం జరుగుతుంది. సో ఇది ఈరోజు ప్రవచనం.